హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం తెలుగు వర్ణమాలకు సంబంధించిన విషయాన్ని గురించి తెలుసుకుందాం. వర్ణమాల అనే విషయానికి వస్తే వాక్రూపమైన కొన్ని సంకేత ధ్వనులను లేదా లిపి చిహ్నాలను క్రోడీకరించి ఒక వరుస క్రమంలో అమర్చినట్లయితే దానిని మనం వర్ణమాల అంటాం. మనం నోటి ద్వారా చేసే శబ్దాలన్నింటినీ లేకపోతే ప్రత్యేకంగా ఒక వస్తువును చూపించడానికి కానీ లేకపోతే ఒక భావాన్ని తెలియజేయడానికి కానీ ఉపయోగించే శబ్దాలన్నింటినీ ఒక లిపిగా రాసి ఆ లిపి చిహ్నాలన్నింటినీ ఒక వరుస క్రమంలో అమర్చినట్లయితే అది వర్ణమాల అవుతుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అసలు వర్ణం అంటే ఏమిటి? ఒకేసారి పలకడానికి వీలయ్యే ధ్వనిని మనం వర్ణం అంటాం. నోటి ద్వారా ఒకేసారి పలకడానికి వీలయ్యే ధ్వనిని మనం వర్ణం అంటాము. ఆ వర్ణం అనే దానికి ఉదాహరణ ఏంటంటే అచ్చులన్నీ వర్ణాలే. ఓకేనా? అచ్చులన్నీ వర్ణాలే. తర్వాత అల్లుల్లో ఉండే ఈ పొల్లక్షరాలు ఏవైతే ఉంటాయో ఇవి కూడా వర్ణాలే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? వర్ణాలు, అచ్చులన్నీ వర్ణాలే, అల్లుల్లో ఉండే పొల్లక్షరాలన్నీ వర్ణాలే. అయితే అక్షరం అంటే ఏమిటి? ఇక్కడ అచ్చులన్నింటినీ వర్ణాలు అంటాం, ఇక్కడ కనిపించే అల్లులన్నింటినీ మనం అక్షరాలు అంటాం. అసలు ఈ అచ్చులకి ఈ వర్ణాలకి తర్వాత అక్షరాలకి తేడా ఏమిటి అంటే ఈ అచ్చులు అనేవి స్వయంగా ఉచ్చరించబడతాయి. ఇతర వర్ణాల సహాయం లేకుండా ఈ అచ్చులన్నీ స్వయంగా సొంతంగా ఉచ్చరించబడతాయి కాబట్టి వీటిని వర్ణాలు అంటాం. ఓకేనా? ఇలా స్వయంగా సొంతంగా ఉచ్చరించబడతాయి కాబట్టి వీటినే ప్రాణములు లేదా స్వరాలు అని కూడా అంటారు. స్వయంగా రాజులుతాయి కాబట్టి స్వరాలు అంటారు. ఇవి ఏ వర్ణాల సహాయం లేకుండా ఉచ్చరించబడతాయి కాబట్టి ప్రాణములు అంటారు. మీరు మరొకసారి గుర్తుపెట్టుకోండి, అచ్చులను ప్రాణములు అని కానీ స్వరాలు అని కానీ అంటారు. ఈ అచ్చులన్నీ వర్ణాలే. మరి అక్షరం అంటే ఏమిటి? ఇక్కడ అల్లులన్నీ మనము అక్షరాలుగానే గుర్తిస్తాం. ఈ అల్లులన్నింటిని మనం అక్షరాలుగానే గుర్తిస్తాం. ఎందుకంటే ఇవి అచ్చుల సహాయంతో ఉచ్చరించబడతాయి కాబట్టి వీటిని ప్రాణులు లేదా అల్లులన్నీ అచ్చుల సహాయంతో ఉచ్చరించబడతాయి కాబట్టి వీటిని ప్రాణులు అని కానీ వ్యంజనాలు అని కానీ అంటారు. ఓకేనా? ప్రాణులు లేదా వ్యంజనాలు అంటారు. మరి ఇక్కడుండే ఈ అక్షరాలు, ఈ అల్లులు అచ్చుల సహాయంతో ఎలా ఉచ్చరించబడుతున్నాయో మనం చూద్దాం. ఇక్కడ ఉదాహరణకు క అనే అక్షరాన్ని తీసుకుందాం మనము. ఈ క అనే అక్షరంలో పొల్లుతో ఉండే ఇక్కు అనేది వర్ణము. కానీ ఈ అక్షరాన్ని మనము స్వయంగా ఉచ్చరించడం కష్టం కాబట్టి ఈ వర్ణానికి మనం అదనంగా ఏం చేర్చుకున్నాం? ఇంకొక అచ్చును చేర్చుకొని దీన్ని కాగా పలుకుతున్నాం. ఇట్లా వేరొక వర్ణాన్ని తీసుకొని పలుకుతున్నాం కాబట్టి ఇది వేరొక వర్ణం సహాయంతో పలకబడుతుంది కాబట్టి ఈ క అనేది అక్షరం అవుతుంది. అక్షరం అంటే నాశనం లేనిది. అక్షరం అంటే నాశనం లేనిది. ఓకేనా? స్వయంగా ఉచ్చరించబడతాయి కాబట్టి అచ్చులన్నీ వర్ణాలు అవుతాయి. ఈ అచ్చులనే ప్రాణములు లేదా స్వరాలు అంటారు. ఈ అల్లులన్నింటినీ ప్రాణులు లేదా వ్యంజనాలు అంటారు. ఎందుకంటే ఈ అల్లులనేవి వేరొక వర్ణం సహాయంతో, అచ్చుల సహాయంతో ఉచ్చరించబడతాయి కాబట్టి వీటిని వ్యంజనాలు అంటారు. ఇట్లా మీరు ఇక్కడున్న ఏ అక్షరాన్ని తీసుకున్నా అందులో ఖచ్చితంగా ఒక వర్ణం ఇంకొక అచ్చు అంటే రెండు వర్ణాలు కలిసి ఉంటాయి. ఇక్కడ చా తీసుకోండి. ఈ చాలో పొల్లు చా తర్వాత ఆ ఉంది కాబట్టి దీన్ని చాగా పిలుస్తున్నాం. ఇట్లా వేరొక వర్ణం సహాయంతో ఉచ్చరించబడతాయి కాబట్టి, అచ్చుల సహాయంతో ఉచ్చరించబడతాయి కాబట్టి వీటిని వ్యంజనాలు అంటారు. స్వయంగా ఉచ్చరించబడేవి వర్ణాలు, వేరొక వర్ణం సహాయంతో ఉచ్చరించబడేవే అక్షరాలు. ఈ విషయానికి మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉభయాక్షరాల విషయానికి వస్తే మనము అచ్చులు రాసేటప్పుడు ఈ అక్షరాలను ఉపయోగిస్తాము, అల్లులు రాసేటప్పుడు కూడా ఈ అక్షరాలను ఉపయోగిస్తాము కాబట్టి వీటిని ఉభయాక్షరాలు అంటారు.
ఈ ఉభయాక్షరాలకు వచ్చేసరికి 0, తర్వాత అర 0, విసర్గ. ఓకేనా? ఈ 0ని పూర్ణానుస్వరం లేదా పూర్ణ బిందువు అంటారు. ఓకేనా? పూర్ణానుస్వరం, పూర్ణానుస్వారం లేదా పూర్ణ బిందువు. పూర్ణానుస్వారం లేదా పూర్ణ బిందువు. ఈ అరసున్నని అర్ధానుస్వారం, లేదా ఖండ బిందువు అంటారు. ఓకేనా? 0ని పూర్ణానుస్వారం లేదా పూర్ణ బిందువు అని, అర 0ని అర్ధానుస్వారం లేదా ఖండ బిందువు అని పిలుస్తారు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అచ్చుల విభజన గురించి తెలుసుకుందాం. ఇతర వర్ణాల సహాయం లేకుండా అచ్చులు అనేవి స్వతంత్రంగా ఉచ్చరించబడతాయి కాబట్టి వీటిని స్వరాలు లేదా ప్రాణములు అంటారనే విషయాన్ని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. అయితే ఈ అచ్చుల విభజనకు వచ్చేసరికి ఈ అచ్చులను దాదాపు 5 రకాలుగా విభజించుకోవచ్చు. ఓకేనా? ఈ అచ్చుల వర్గీకరణలో మనము అచ్చులను 5 రకాలుగా విభజించుకోవచ్చు. మొదట అశ్వాచ్చులు. ఏకమాత్రా కాలంలో ఒకే మాత్ర కాలంలో పలకబడే అక్షరాలను, ఒకే మాత్ర కాలంలో పలకబడే అచ్చులను మనము అశ్వాచ్చులు అంటాము. ఇక్కడ ఒకే మాత్ర కాలంలో పలకబడే అచ్చులు ఏవి అంటే ఆ, తర్వాత ఈ, ఉ, రు, తర్వాత లు, ఏ, ఓ. ఇట్లా ఒకే మాత్ర కాలంలో పలకబడే ఈ అక్షరాలన్నింటినీ, ఈ అచ్చులన్నింటినీ మనం అశ్వాచ్చులు అంటాము. తర్వాత దీర్ఘాచ్చులు. రెండు మాత్రల కాలంలో పలకబడే అచ్చులన్నింటినీ మనం దీర్ఘాచ్చులు అంటాం. ఈ దీర్ఘాచ్చులకు ఉదాహరణ ఆ, ఈ, ఉ, తర్వాత రు, లు, దీర్ఘంతో ఉన్న ఏ, తర్వాత ఓ. ఈ అక్షరాలను మనము దీర్ఘాచ్చులు అంటాము. ఇవి రెండు మాత్రల కాలంలో పలకబడతాయి. తర్వాత మూడు మాత్రల కాలంలో పలకబడే అక్షరాలను ఫ్లుతములు అంటారు. గుర్తుపెట్టుకోండి, 3 మాత్రల కాలంలో పలకబడే అక్షరాలను ఫ్లుతములు అంటారు. ఆ ఫ్లుతములకు ఉదాహరణ ఐ, ఔ. ఓకేనా? ఈ ఐ, ఔలను ఫ్లుతములు అంటారు. ఈ 3 కాకుండా అచ్చులను ఇంకా 2 రకాలుగా విభజించుకోవచ్చు. ఒకటి వక్రములు. కొంచెం వంగి ఉండే అక్షరాలను మనము వక్రములు అంటాము. వంగి ఉండే అక్షరాలు ఏవి? ఏ, ఓ, ఈ అక్షరాలను వక్రములు అంటారు. తర్వాత వక్రతములు. ఐ, ఔ ఇవి మరీ బాగా వంగి ఉంటాయి కాబట్టి వీటిని వక్రతములు అంటారు. ఐ, ఔలను వక్రతములు అంటారు. ఏకమాత్ర కాలంలో పలకబడేవి అశ్వాచ్చులు, 2 మాత్రల కాలంలో పలకబడే అచ్చులన్నీ దీర్ఘాచ్చులు, 3 మాత్రల కాలంలో పలకబడే ఐ, ఔలు ఫ్లుతములు, తర్వాత కొంచెం వంగి ఉండే ఏ, ఓ అనే అక్షరాలు వక్రములు, తర్వాత పూర్తిగా వండి ఉండే ఐ, ఔలను వక్రతములు అంటారు. ఓకేనా? తర్వాత అల్లుల విభజన గురించి తెలుసుకుందాం. తెలుగు వర్ణమాలలో అల్లులు మొత్తం 37. ఈ అల్లులు అనేవి అచ్చుల సహాయంతో ఉచ్చరించబడతాయి కాబట్టి వీటిని ప్రాణులు లేదా వ్యంజనాలు అని పిలుస్తారు. ఓకేనా? ప్రాణులు లేదా వ్యంజనాలు.
అచ్చుల సహాయంతో ఉచ్చరించబడతాయి కాబట్టి ఈ హల్లులన్నింటినీ వ్యంజనాలు లేదా ప్రాణులు అని పిలుస్తారు. ఇప్పుడు హల్లుల విభజన గురించి తెలుసుకుందాం. ఓకేనా, హల్లుల విభజన గురించి తెలుసుకుందాం. అయితే ఈ హల్లుల్లో కా నుండి మా వరకు ఉండే ఈ అక్షరాలన్నింటినీ స్పర్శాలు అంటారు. కా నుండి మా వరకు ఉండే ఈ అక్షరాలన్నింటినీ స్పర్శాలు అంటారు. ఎందుకు అంటే ఒకసారి మనము ఈ కా నుండి మా వరకు ఉండే ఏ అక్షరాన్నైనా మీరు ఒకసారి పలికి చూడండి. ఉదాహరణకు ప, బ, మ, త, ఇట్లా ఏ అక్షరాన్ని ఇక్కడున్న కా నుండి మా వరకు ఉండే ఏ అక్షరాన్ని ఉచ్చరించినా నోటిలోని ఒక భాగం ఇంకొక భాగాన్ని తాకడం అనేది మనం గమనిస్తుంటాం. ఇప్పుడు ప అని ఉచ్చరించాను, కింది పెదవి తర్వాత పై పెదవి రెండు తాకుతున్నాయి. త అంటే నోటిలోని నాలుక తాళవ్యాన్ని తాకుతుంది, ఇట్లా దంత్యాన్ని తాకుతుంది. ఇట్లా నోటిలోని ఏదో ఒక భాగం ఇంకొక భాగాన్ని తాకడం ద్వారా ఈ అక్షరాలు పుడతాయి కాబట్టి వీటిని స్పర్శాలు అంటారు. ఓకేనా, అర్థమవుతుందా? ఇక్కడ కచ్చట తప్ప, మీరు ఒకసారి చూడండి, కచ్చట తప్ప. ఈ కచ్చట తప్పలు అనేవి కొంచెం కష్టంగా ఉచ్చరించబడుతున్నాయి కాబట్టి వీటిని పరుషాలు అంటారు. పరుషాలు, కచ్చట తప్పలను పరుషాలు అంటారు. కచ్చట తప్ప. తర్వాత గసడ దబ. ఈ గసడ దబను సరళాలు అంటారు. ఇవి కష్టం లేకుండా చాలా సునాయాసంగా పలకడానికి వీలవుతుంది ఈ అక్షరాలను కాబట్టి వీటిని సరళాలు అంటారు. గజడ దబ. వీటిని సరళాలు అంటారు. తర్వాత వీటిని వర్గ పంచమాక్షరాలను, ఈ వర్గ పంచమాక్షరాలను ఏమంటారు అంటే అనునాసికాలు అంటారు. ఒకసారి ఈ అక్షరాలను మీరు ఉచ్చరించి చూడండి. ఇవి ముక్కు సహాయంతో ఉచ్చరించబడతాయి కాబట్టి వీటిని అనునాసికాలు అంటారు. ముక్కు సహాయంతో ఉచ్చరించబడే ఈ వర్గ పంచమాక్షరాలను అనునాసికాలు అంటారు. జ్ఞ, ని, హణ, న, మ, ఈ అక్షరాలను అనునాసికాలు అంటారు. తర్వాత ఈ క, చ, ట, ద, ప, ఓకేనా, క, చ, ట, త, ప, ఈ ద్వితీయ వర్గాక్షరాలను తర్వాత చతుర్థి వర్గాక్షరాలను, ఓకేనా, వీటిని వర్గయుక్కులు అంటారు. వర్గయుక్కులు, వర్గయుక్కులు, వర్గయుక్కులు అంటారు. వర్గయుక్కులు ఏవివి? ఈ గట్టిగా ఒత్తి పలకబడే అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని వర్గయుక్కులు అంటారు. ఉదాహరణకు క, చ, ట, త, ప. వర్గయుక్కులు ఏవి? ఒత్తి పలకబడే అక్షరాలను వర్గయుక్కులు అంటారని చెప్పుకున్నాం కదా. ఇక్కడ గ, తర్వాత జ, జ, తర్వాత డ, ద, తర్వాత బ. ఈ అక్షరాలను వర్గయుక్కులు అంటారు. ఓకేనా. కచట తప్పలను పరశాలు అని, సరళాలను గజట దబలు, అనునాసికాలు వచ్చేసి ముక్కు సహాయంతో పలకబడే అక్షరాలు. తర్వాత వర్గయుక్కులు అంటే వర్గ ద్వితీయాక్షరాలు తర్వాత వర్గ తృతీయాక్షరాలను వర్గయుక్కులు అంటారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇవి మొదటి వర్గం కచట తప్పులు పరశాలు, తర్వాత రెండవ 3, 4, 5. ఓకేనా. వీటిని మనం 5 వర్గాలుగా విభజించుకుంటే మొదటి వర్గాన్ని కచట తప్పులు పరశాలు అని, తర్వాత మూడవ వర్గాన్ని గజడ దబలని సరళాలుగా, తర్వాత 5వ వర్గాన్ని అనునాసికాలు ఈ ముక్కు సాయంతో ఉచ్చరించబడతాయి. తర్వాత వర్గ ద్వితీయాక్షరాలు వర్గ చతుర్థాక్షరాలను వర్గయుక్కులు అంటారు. ఓకేనా. వాటితో పాటుగా
ఈ యా రా లా వా అనే అక్షరాలు మిగిలిపోయినాయి కదా, వీటిని అంతస్తాలు అంటారు. అంతస్తాలు అంతస్తాలు యా రా లా వా, యా రా లా వాను అంతస్తాలు అంటారు. తర్వాత ఇక్కడ ఇంకా మిగిలిపోయిన అక్షరాలన్నీ ఇంకా చాలా మిగిలిపోయినాయి కాబట్టి ఈ అక్షరాల గురించి తెలుసుకుందాం. వీటిని ఊష్మాలు అంటారు. ఊది పలకబడే అక్షరాలు ఏవైతున్నాయో వాటిని ఊష్మాలు అంటారు. ఊష్మాలకు ఉదాహరణ ష, షా, సహ. ఓకేనా? ఊష్మాలు ఊది పలకబడే అక్షరాలను ఊష్మాలు అంటారు. ఆ ఊష్మాలకు ఉదాహరణ ష, 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 స, హ. ఓకేనా? ఇక్కడ ఈ అక్షరాలన్నీ పూర్తి అయిపోయినాయి, కానీ మనము ఈ అక్షరాల గురించి చర్చించుకోలేదు. ఈ అక్షరాలను తాళవ్య చెజలు అని, దంత్య చెజలు అని పిలుస్తారు. దీనికి సంబంధించిన వర్గీకరణను మనము ఇంకా ముందు జరగబోయే క్లాసులలో చెప్పుకుందాం. తర్వాత ఇక్కడ రౌతి, మీరు రౌతి అని పిలుస్తారు, కొంతమంది శకటరేప అంటారు, కొందరు బండిరా అంటారు. మీరు ఎలాగైనా పిలవండి. ఇది రా అనేది, ఇక్కడ రౌతి అనేది ఒక ప్రత్యేక వర్ణం కాదు. ఇది ఈ వర్ణం ఒకే వర్ణం అని చాలామంది చెప్పుకుంటుంటారు. తర్వాత లా అనేది కూడా ప్రత్యేక వర్ణం కాదు అనే విషయాన్ని భాషా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ విషయాల గురించి మనం తర్వాత క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడైతే ఈ హల్లుల వర్గీకరణలో ఈ వర్గీకరణ గురించి మీరు తెలుసుకున్నారు. తర్వాత ఈ హల్లులను మరీ ఏ విధంగా విభజించుకోవచ్చో తెలుసుకుందాం. ఇంతకుముందు హల్లుల వర్గీకరణలో ఇలా అక్షరాలను నిలువుగా గుర్తించుకున్నాం. ఓకేనా? ఈ నిలువుగా గుర్తించుకుని వాటిని కచ్చటతపలు అని, పరిశాలు అని, సరళాలు అని, వర్గయుక్కులు అని, అన్నాశకాలు అని మొదలైన విభాగాలుగా విభజించుకున్నాం. అయితే ఇక్కడ ఉండే ఈ కచ్చట తపలను పరిశాలు అని, గజట తపలను సరళాలు అని అనుకుంటున్నాం కదా. ఈ పరుష సరళాలు కాకుండా మిగిలిన అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్థిరములు అంటారు. ఓకేనా? పరుష సరళాలు కాకుండా మిగిలిన అక్షరాలన్నింటినీ స్థిరములు అంటారు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అయితే ఇంతకుముందు మనము ఈ హల్లులను నిలువుగా వర్గీకరించుకున్నాం. ఇప్పుడు అడ్డంగా వర్గీకరించుకుందాం. ఓకేనా? ఇట్లా అడ్డంగా వర్గీకరించుకోవడం వల్ల ఈ హల్లులను మనము 5 రకాలుగా విభజించుకోవచ్చు, 5 వర్గాలుగా విభజించుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం. ఇది కక్క, గగ్గ, ఇన. ఇది కవర్గం. తర్వాత చచ్చ, జజ్జ, ఇని. ఇది చవర్గం. తర్వాత ఇది టవర్గం. ఇది తవర్గం. ఇది పవర్గం. ఓకేనా? ఇట్లా హల్లుల వర్గీకరణ అనేది మనము విభజించుకున్నాం. తర్వాత ఉభయాక్షరాల విభజన. ఈ ఉభయాక్షరాలు అంటే హల్లులను రాసేటప్పుడు ఈ అక్షరాలను 0, అరసున్నా, విసర్గాను ఉపయోగిస్తాము. తర్వాత హల్లులను రాసేటప్పుడు కూడా ఈ 0, అరసున్నా, విసర్గాను ఉపయోగిస్తాం. ఇట్లా అచ్చులు రాసేటప్పుడు, హల్లులు రాసేటప్పుడు 2 రకాలుగా ఈ అక్షరాలను ఉపయోగించుకుంటాం కాబట్టి వీటిని ఉభయాక్షరాలు అంటారు. ఈ ఉభయాక్షరాల్లో ఇది ఈ నిండు సున్నాని పూర్ణ బిందువు లేదా పూర్ణానుస్వరం అంటారు. ఇక్కడ అర్ధ సున్నాని అర్ధానుస్వరం లేదా కంఠ బిందువు అని అంటారు. ఈ విసర్గ. ఓకేనా? విసర్గ అంటే దుఃఖము వంటి మొదలైన పదాల్లో ఈ విసర్గాను ఉపయోగిస్తాం. ఓకేనా? తెలుగు వర్ణమాలలో భాగంగా అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాల వర్గీకరణ గురించి తెలుసుకున్నాం. తర్వాతి క్లాస్లో ఈ అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాల ఉచ్చారణ స్థానాన్ని బట్టి వాటిని ఏమని పిలుస్తారు, వాటిని ఎలా విభజించుకోవాలనే విషయాన్ని మనం తర్వాత క్లాస్లో తెలుసుకుందాం. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.